నమస్కారం. నా పేరు నల్లాని బాబు. వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ని. గత కొద్ది రోజులుగా ఈ టీటీడీలో జరుగుతున్న వ్యవహారాలపైన, ఈ పెంచులయ్య వ్యవహారం పైన, బిఆర్ నాయుడు వ్యవహారం పైన బోర్డు మెంబర్ గా 2 సార్లు చేసిన భానుప్రకాష్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు దేవస్థానంలో కాపలా కుక్క, దేవుడికి కాపలా కుక్క అని చెప్పుకుంటున్నారు కదా, వాచ్ డాగ్ అని చెప్పుకుంటున్నారు కదా, ఈ వ్యవహారాల మీదే మీరు ఎందుకు స్పందించుంటే, ఈ వ్యవహారాల మీద మీరు స్పందించకుండా ఉండడానికి ఏమైనా మీకు బిస్కెట్లు పడినాయా? చెప్పండి, మీకు ఏమైనా బిస్కెట్లు పడినాయా? ప్రతిదానికి ముందు వచ్చి వ్యవహారం నా దూరు మాట్లాడతారు కదా. నేను దేవుడి భక్తుడు, నాకన్నా పరమ భక్తుడు లేడు, నాకన్నా దేవుడికి సేవ చేసేవాళ్ళు లేరంటారు కదా. ఈ దేవుడికి సంబంధించి ఇంత భయంకరమైన విషయాలు బయటపడతా ఉంటే, పెంచలే వ్యవహారం కానీ, మొన్న బిఆర్ నాయుడు వ్యవహారం కానీ, ఇన్ని వ్యవహారాలు బయటపడతా ఉంటే భానుప్రకాష్ రెడ్డి మౌనం వెనకల్లో ఉన్న ఆంతర్యం ఏమిటి? భానుప్రకాష్ రెడ్డి గారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. ఒకరికొక న్యాయం కాదు. మొన్న రవి, టీటీడీలో రవి అనే వ్యక్తి ఏదో తప్పు చేస్తే దాంట్లో భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఇరికిచ్చారని చూసినారే, ఈ పెంచులయ్య వ్యవహారంలో మీరు ఎందుకు నోరు తెరవడం లేదు? పెంచులయ్య వ్యవహారంలో ఆయన 18 సార్లు దొంగతనం చేస్తున్నాడు, వెండి బంగారం ఇదంతా. కనీసం స్టేషన్ బెయిల్ ఇచ్చే సెక్షన్లు పెట్టి అతను ఇచ్చేసినారు కదా. ఇది ఎంతవరకు న్యాయం? ఇది దీని మీద మాట్లాడవా భానుప్రకాష్ రెడ్డి గారు? దీని మీద మీరు మాట్లాడరా? ఎప్పుడైనా కరుణాకర్ రెడ్డి గారిని, అభినయ్ రెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళ వ్యవహారం వచ్చేకాడికి ముందుకు వచ్చేస్తారు, మీ వ్యవహారం లేకాడికి సైడ్ వెళ్ళిపోతుంది. 2 సార్లు భగవంతుడు మీకు అవకాశం ఇచ్చినాడు భానుప్రకాష్ రెడ్డి గారు టీటీడీ బోర్డు మెంబర్ గా. ఆ అవకాశాన్ని భగవంతుడు క్షమించడు. మేము మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు, భగవంతుడికి సమాధానం చెప్పాల్సి. బిఆర్ నాయుడు గారి వ్యవహారం, ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా పక్కన కూర్చుంటాం కదా, ఈ వ్యవహారం మీరు ఎందుకు స్పందించడం లేదు? అంటే మీరు స్పందించలేదంటే బిఆర్ నాయుడు చేసింది నిజమే, పెంచులయ్య చేసింది నిజమే, ఈ పెంచులయ్య చేసిన వ్యవహారం వెనకాల మీ అందరికి ఓటాలు ఉండడం నిజమేనా? చెప్పండి. ఇదేనా మీరు చేసే బోర్డు మెంబర్ గా మీరు కొనసాగిస్తున్న వ్యవహారం? దేవుడికి చేస్తున్న సేవ ఇదేనా? దేవుడికి చేసే సేవ ఇదేనా? చెప్పండి. కరెక్ట్ కాదండి. విఐపి సేవల్లో మీరు తరించడం తప్ప సామాన్య భక్తులకి ఏ సేవలు చేయడం లేదు. విఐపి భక్తులు వస్తే వాళ్ళని తీసుకెళ్లడం, దర్శనాలు చేయించడం, వాళ్ళ మన్ననలను పొంది తద్వారా మీకు రావాల్సిన లాభాలు మీరు ముట్టించుకోవడం తప్ప నుంచి సామాన్య భక్తులకి మీరు ఏమి చేసిందే లేదు. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పటికన్నా గుర్తు పెట్టుకోండి. చెప్తున్నాం, కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ వారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినారు. ఆ ఖ్యాతిని మీరు దిగజార్చడం తప్ప మీరు ఆ బిఆర్ నాయుడు ఇంక వేరే చేసింది లేదు. ఎప్పుడైనా కానీ వెంకటేశ్వర స్వామి గురించి ఇంత చర్చలు జరుగుంటాయా? గతంలో ఎంతో మంది పాలక మండలి సభ్యులు పరిపాలించుండారు, వ్యవహారం చేస్తుంటారు, స్వామివారికి సేవ చేస్తుంటారు. ఎప్పుడైనా ఇలాంటివి జరిగిందా? ఇప్పుడే జరుగుతుంది. ఎందుకు? ఇంకా దేవుడు మిమ్మల్ని క్షమించుడు, క్షమించేదానికే లేదు. మిమ్మల్ని కాపలా కుక్క అని చెప్పుకునే మీరు ఇప్పుడు ఏమైపోయినావు? ఆ పెంచులయ్య వ్యవహారంలో ఉండే వీడియోలు ఎందుకు బయట రావడం లేదు? రవి వ్యవహారంలో వీడియో బయట వచ్చింది కదా, పెంచులయ్య వ్యవహారంలో వీడియోలు ఎందుకు రావడం లేదు? ఆ వీడియోలు మీరు ఏమన్నా తొక్కి పెట్టినారా? దీనికి సమాధానం మాకు కాదు, భక్తులకు చెప్పాలి. భక్తులకు చెప్పకపోతే భగవంతుడు మిమ్మల్ని క్షమించుడు. రాబోయే రోజుల్లో మీకు తగిన మూల్యం భగవంతుడే చెల్లిస్తాడని తెలియజేస్తున్నాను. పెంచులయ్య వ్యవహారంలో వీళ్ళిద్దరూ రాజీనామా చేయాలా, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలుపుతున్నాం, కోరుతున్నాం.